Hi students, welcome to Karunya Physics classes. Now today we discuss JEE Mains 2021 previous year bitmark regarding current electricity chapter. So a wire of 1 ohm has a length of 1 meter annadamma. So ikkada oka wire ichadu nanna. So length enta ichadu sir ante 1 meter having resistance 1 ohm. So length vachesi L1 1 meter ichadamma. Resistance R1 enta ichadu sir ante 1 ohm is given. Right now it is stretched till its length is increased by 25% అన్నాడమ్మా. సో ఆ లెంత్ ఇనిషియల్ 1 మీటర్ రెసిస్టెన్స్ 1 ఓమ్ దాన్ని వాడు స్ట్రెచ్ చేస్తున్నాడు. ఎంత స్ట్రెచ్ చేస్తున్నాడు? 25% ఎక్స్ట్రా స్ట్రెచ్ చేస్తున్నాడమ్మా. అంటే అప్పుడు నథింగ్ బట్ L2 is equals to 25% more stretching ma. Cut I call it as an 125%. సో ఎందుకు సార్ అంటే ఇనిషియల్లీ 100% నాన్న. సో 25% ఎక్స్ట్రా స్ట్రెచ్ చేశాడు. 100 ప్లస్ 25 125%. సో 125% అంటే 125/100 అంటే నథింగ్ బట్ యూ కెన్ టేక్ ఇట్ యాజ్ 1.25 meters నాన్న. అంటే ఇనిషియల్ లెంత్ ఈజ్ 1 మీటర్. 25% పెంచితే అప్పుడు ఎక్స్ట్రా స్ట్రెచ్డ్ లెంత్ టోటల్ లెంత్ L2 ఏమవుతుందంటే 1.25 meters అవుతుంది. నౌ ద పర్సంటేజ్ చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ ఆఫ్ నియరెస్ట్ ఇంటీజర్ విల్ బి డాష్. అప్పుడు R2 వాల్యూ ఆఫ్టర్ స్ట్రెచింగ్ దిస్ వైర్ to a new length that is 1.25 meters, then what is the new resistance? అది అడుగుతున్నాడు. నన్ను ఇక టోటల్ రెసిస్టెన్స్ లెంత్ మీదనే మెయింటైన్ అవుతుందమ్మా. రెసిస్టెన్స్ కి లెంత్ కి ఒకే ఒక ఫార్ములా, ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్ మా. ఏం సార్ ఆ ఫార్ములా అంటే R ఈస్ ప్రపోర్షనల్ టు L స్క్వేర్ నాన్న. R proportional to L square. So simple formula you say, you get your answer. Sir, R proportional to L square ఎలా వస్తుంది సార్? చూడన్న చాలా మటుకు చాలా మంది దీన్ని స్ట్రెచ్ చేసుకుంటూ డిఫరెంట్ పాయింట్స్ చెప్తారు. నో నీడ్ అట్ ఆల్ నాన్న. సింపుల్ రెసిస్టెన్స్ కి లెంత్ కి ఉన్నప్పుడు ఒకే ఒక ఫార్ములా R proportional to L square. ఎలా సార్ నాన్న? ఎప్పుడైనా సరే స్ట్రెచ్చింగ్ లో ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్. సో ఏదన్నా సరే ఒక వైర్ ని స్ట్రెచ్ చేసినప్పుడు లెంత్ ఇంక్రీజెస్, ఏరియా డిక్రీజెస్, బట్ వాల్యూమ్ ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్. సో దట్ స్ట్రెచ్ అవుతున్నప్పుడు వాల్యూమ్ ఎప్పుడు కూడా కాన్స్టెంట్ ఉంటుంది నాన్న. సో వాల్యూమ్ ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్. బట్ వాల్యూమ్ అంటే ఏరియా ఇంటూ లెంత్ నాన్న. సో మీరు ఒక వైర్ తీసుకుంటే దానికి ఏరియా ఏమవుతుంది సార్ అంటే లెంత్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఏరియా ఉంటుంది. సో ఏరియా ఇంటూ లెంత్ విచ్ గివ్స్ యువర్ వాల్యూమ్. But during stretching, the volume always remains constant. So got V is equals to AL, right? So resistance formula, you already know that. In terms of specific resistance, R is equals to rho L by A, right? So ikkada volume V is equals to AL. So rho L by AL ante volume is equals to AL ma. So take A outside, appudu V by L avutundi nana, right? So A is equals to V by L. L transfers to numerator. Then what to get? Rho by V L square. Rho, that is specific resistance for each and every material is constant. And nu తీసుకున్న material throughout the situation, specific resistance will be constant. Rho constant. During stretching, volume constant. కాబట్టి ఈ రెండు కూడా కాన్స్టెంట్ గానే ఉంటాయి నాన్న. సో దాన్ని రీప్లేస్ విత్ ప్రపోర్షనాలిటీ సింబల్, అప్పుడు R ప్రపోర్షనల్ టు L స్క్వేర్. సో కాబట్టి ఎప్పుడైనా సరే రెసిస్టెన్స్ లెంత్ ఉన్నప్పుడు ఒకే ఒక ఫార్ములా R proportional to L square, right? So use this one. Then what happened? So ఇప్పుడు ఈ సబ్స్టిట్యూట్ చేస్తే అమ్మా, then what you get take ratio because two resistors, two lengths are there. అప్పుడు ఏమవుతుందమ్మా? R1 by R2 is equals to L1 square by L2 square నాన్న, right? Yes sir. Now R1 1 ohm sir, R2 you want to calculate sir, which is equals to L1 square. So L1 square ante L1 ante 1 ma, L1 ante 1. So got 1 square 1 by L2. L2 square ante 1.25 whole square nana. So 1.25 whole square. Then what to get? About R2 is equals to, so ikkada 1 get cancelled out. So 1.25 whole square nana. So R2 is equals to 1.25 whole square, which gives 1.5625. So 1.5625. This is your new resistance. కానీ అడిగిన న్యూ రెసిస్టెన్స్ కాదు నాన్న, పర్సంటేజ్ చేంజ్ అని అడిగాడు. సో పర్సంటేజ్ ఎర్రర్. సో రెసిస్టెన్స్ కి పర్సంటేజ్ ఎర్రర్ ఏముంటుంది సార్? సింపుల్ నాన్న. సో డెల్టా R by R into 100%, that is your percentage error in resistance. So delta R అంటే change in resistance నాన్న. సో change in resistance అంటే R2 minus R1 by R1 into 100%. Simple nana. So you already know the values. So R2 means what? 1.5625, right? Minus 1, R1 is 1 by 1 into 100%.
So 1.5625 minus 1. So 0.5625. So 0.5625 into 100%. Right? So 0.5625 into 100%, 56.25%. So 56.25%. So basing on our options, approximately 56% you can write. So that is a simple way to solve this problem. So for further more videos, so subscribe my channel. Thank you.